అంటే వీళ్ళలో లైఫ్ లేదు అని అని డాక్టర్స్ డిక్లేర్ చేస్తారు. లైఫ్ లేదు అంటే ఏంటి, ఇంకా మనం లేనట్టు లెక్క. అందుకని ఇలా కష్టాలు సుఖాలు మంచి చెడు సంతోషము దుఃఖము అన్ని సమ్మిళితమే జీవితం. అయితే పరిమితికి మించి పైకి ఎప్పుడు పైకే వెళ్ళదు జీవితంలో, ఎప్పుడు కిందకే వెళ్ళదు. కానీ చాలా మందికి ఈ పైకి కిందకి మధ్యలో ఒక సింక్రనైజేషన్ ఉండాలి, సింక్రనైజ్ కావాలి కష్టాలకి సుఖాలకి మధ్యలో. అలా కాకుండా ఎప్పుడు కష్టాలే ఉన్నాయి అనుకోండి, ఎప్పుడు సుఖాలే ఉన్నా కూడా మొహం వస్తుంది, ఎప్పుడు కష్టాలే ఉంటే కూడా దుఃఖం వస్తుంది. అందుకని ఏంటంటే మనకి మధ్యలో మధ్యలో జీవితం కొంచెం కాంతిరేఖలు కనిపిస్తా ఉండాలి. అంటే ఒక ఆశ కనిపిస్తా ఉండాలి మనకి. అంటే ఒక ఆశ, అది మిణుకు మిణుకు అంటూ అన్నా ఉండనివ్వండి, పెద్ద జ్యోతిలాగా వెలగనివ్వండి, మనకు ఆశ అయితే ఉండాలి. ఒక హోప్ఫుల్ గా ఉండాలి లైఫ్, హోప్లెస్ గా ఉండకూడదు. అయితే ఈ హోప్ఫుల్ కి ఈ హోప్లెస్ కి మధ్యలో మనిషి ఒక రకంగా కుంగుబాటుకి గురవుతారు. అలాంటి పరిస్థితి ఉండొద్దు ఎవరికైనా. ఎంతో కొంత ఎక్కడో ఒక చోట మనకి ఒక త్వరలో నా కష్టాలు తీరబోతున్నాయి, త్వరలో నాకు ఉంటే చిన్న చిన్న కష్టాలు ఉంటాయి, ఉండినా పర్వాలేదు, కానీ నేను భరించలేను అనే కష్టాలు నాకు వద్దు అని ఏ మనిషి అయినా కోరుకుంటారు. అవును. అయితే ఆ హక్కు ఎవరికైనా ఉంది. మరి రేణు దేశాయ్ గారి విషయంలో ఆవిడ జీవితంలో కొంచెం ఎత్తుపల్లాలని ఎక్కువే చూసారు. ఏ మాట కామాట ఆవిడ సినిమాల్లోకి వచ్చారు, అనుకోకుండా పవన్ కళ్యాణ్ తోటి ఆవిడ జీవితం ముడిపడింది. ముడిపడితే అతను పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో ఉంటే కూడా ఆవిడ చాలా బోల్డ్ డెసిషన్ తీసుకొని వాళ్ళు సహజీవనం చేశారు. చేసిన తర్వాత బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ అనుకుంటాను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బాబు పుట్టిన తర్వాతే సరే అప్పటికి కొంచెం హ్యాపీ ఎండింగ్ అని అనుకోవచ్చు. అయితే ఆమె ఏమనుకుంది, నా జీవితం పెళ్లి కూడా అయ్యి పాప కూడా పుట్టిన తర్వాత జీవితం చాలా సంతోషంగా ఉంటది అనుకుంది. ఆవిడ సినిమాలు కూడా మానేసి కేవలం కుటుంబానికే పరిమితమయ్యి కాస్త వ్యాపారం అది చెయ్యాలి అని అనుకుని, తన దగ్గర కొంచెం ఒక ఈస్థెటిక్ సెన్స్ ఉంది తన దగ్గర. సరే దానికోసం అని చెప్పి బట్టల వ్యాపారంలోకి వచ్చి షాప్ పెట్టి మొత్తానికి ఆ కుటుంబంలో కూడా చిరంజీవి వాళ్ళ మెగా ఫ్యామిలీలో కూడా తల్లో నాలుగులాగా మారి అంతా బాగుంది అనుకునే టైంలో ఆవిడ జీవితంలో ఒక రకంగా ఒక పెద్ద కుదుపు, ఆయన వేరే ఆమెని ఇష్టపడుతున్నారు అని. అప్పుడు వాళ్ళు మ్యూచువల్ డివోర్స్ తీసుకున్నారు. ఆమె పిల్లల్ని తీసుకుని పూణేకి వెళ్ళిపోయింది. అక్కడ పూణేలో ఆమె కొత్త జీవితం అని అనను కానీ పిల్లల పెంపకం ఆవిడికి అంటే సింగిల్ మదర్ గా ఆమె జీవితం సాగిస్తా ఉంది. కానీ ఆమెకి ఒక తోడు కావాలనిపిస్తుంది కదా, అట్లా ఆమె ఎవరినో ఇష్టపడటము, ఎవరో ఆమెను ఇష్టపడటము, ఇవన్నీ తటస్థిస్తే మరి మన అభిమానులు మామూలు వాళ్ళు కాదు కదా, నువ్వెలా పెళ్లి చేసుకుంటావు, నువ్వు ఎప్పటికీ మా వదినవే అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగితే ఆ సందర్భంలో నాకు బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక రోజు నేను చాలా సీరియస్ గా వీడియో చేశాను. ఏంటి అంటే, మీకెవరు ఇచ్చారా హక్కు? అదే కదా, ఒక లైఫ్ చేతిలోకి తీసేసుకోవడానికి అసలు మీకెవరు ఇచ్చారా హక్కు? అభిమానం ఉన్నా కూడా మరి మీరు చెప్పపోయారా మీ అన్నకి, అన్న మీ ఇద్దరు విడిపోయినా గానీ పర్వాలేదు, నువ్వు ఇంకో పెళ్లి మట్టుకు చేసుకోవటానికి వీల్లేదు, మనస్పర్ధలు రావటం సహజము, అవి పరిష్కారం కానప్పుడు విడాకులు తీసుకోవటం కూడా సహజమే, కానీ మీ ఇద్దరిని మేము విడివిడిగా చూడటానికి ఇష్టపడట్లేదు అని చెప్పి, నువ్వు మనకి రాముడే ఆదర్శం కదా, ఒక బంగారు సీతనే ఆ రోజు శ్రీరాముడు ఎలా అయితే పెట్టుకున్నాడో నువ్వు కూడా వదిన అలాగే నీ భార్యగానే మేము అనుకుంటున్నాము, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని మీ అన్నకి చెప్పొచ్చు కదా, రేణు దేశాన్ని పెళ్లి చేసుకోవద్దనే హక్కు మీకెవరు ఇచ్చారు అని చెప్పి నేను చాలా సీరియస్ గా మాట్లాడితే ఆవిడ ఈమె ఎవరో గానీ నాకు తెలియదు, ఆ మాటలు వింటుంటే నేను బోర్ని ఏడ్ చేశాను, నా గురించి ఆలోచించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారా అని చెప్పి నాకు చాలా సంతోషం కలిగించింది.
అని ఆవిడ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారనమాట. తర్వాత ఆమె నా నంబర్ కనుక్కొని నాకు కాల్ చేశారు. కాల్ చేసి అమ్మ అమ్మ అని పిలిచి చాలా నేను రేణు గారు అంటే వద్దమ్మా మీరు నన్ను గారు అనొద్దు, నేను మీ కూతురు లాంటి దాన్ని అని చెప్పి పాపం చాలా ఆప్యాయంగా. అంటే ఆమె ఒక రకంగా ఒక పెద్ద నడి సముద్రంలో వెళ్తూ ఉంటే ఒక చిన్న పుల్ల ఆసరాగా దొరికితే కూడా వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇస్తుంది అనమాట. అంటే మన కోసం ఒకళ్ళు ఉన్నారు, అది దానివల్ల మనం బతుకుతామా లేదా అనేది వేరే విషయం, ఒక్క క్షణం ఆసరాగా ఉన్నారు మనకి అనేది వాళ్ళకి చాలా చాలా తృప్తినిస్తుంది. నేను ఆ విధంగానే నేను మాట్లాడాను. ఆమె చాలా కదిలిపోయింది. నా మాటలకు ఆవిడెంత కదిలిపోయిందో, ఆవిడ పెట్టిన ట్వీట్ చూస్తే కూడా నేను అంత కదిలిపోయాను. అరే నిజమే కదా, నేను అసలు ఇలాంటి వాళ్ళ పక్షానే, బాధితుల పక్షానే ఉంటాను నేను ఎప్పుడు కూడా. అలాంటిది ఆమెకి నేను ఒక ధైర్యాన్ని ఇచ్చాను అంటే నాకు నేను చాలా సంతోషపడ్డాను. అయితే ఈ రోజు మళ్ళీ తను ఈ విధంగా మాట్లాడటం అనేది నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే అసలు ఒక జీవితం నుంచి విత్డ్రా అయ్యే హక్కు, విత్డ్రా చేసే హక్కు వేరే వాళ్ళకి లేదు, విత్డ్రా అయ్యే హక్కు కూడా మనకు లేదు. ఎందుకంటే మనము ఒక బంధంలోకి వచ్చాము, పెళ్లి అనేది చేసుకున్నాం, పిల్లలు వచ్చారు. ఈ పిల్లల్ని ప్రపంచంలోకి మనమే తీసుకొచ్చాం. పిల్లలు ఒక 6 పిల్లలకు తెలియదు ఎవరికి పుడతామో, మనమే తీసుకొస్తాం పిల్లల్ని ప్రపంచంలోకి. అందుకని ఆ పిల్లలకి సంబంధించి కేర్ అండ్ ప్రొటెక్షన్ గాని, మంచి చెడ్డలు గాని, వాళ్ళ బాగోగులు గాని ఏదైనా సరే వాళ్ళకి ఎప్పుడైనా అమ్మ అవసరం అనిపిస్తే, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నాన్న అవసరం కూడా పిల్లలకు ఉండదేమో గాని అమ్మ అవసరం మట్టుకు ఉంటది. అది నేను అమ్మలకి ఎక్కువ బాధ్యత పెడుతున్నానని కూడా కాదు, వాళ్ళకి ఏంటంటే ఒక మాట చెప్పుకోవడానికో, తల్లితో ఉన్న సాన్నిహిత్యం తండ్రితో ఉండదు. నేననేది ఏంటంటే కనీసం ఇప్పుడు ఆయనకి ఇంకొక భార్య, పిల్లలు ఉన్నారు, ఆ బాధ్యతల్లో ఉన్నాడు, పైగా సినిమాలు చేస్తున్నాడు, పైగా ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, 4 మంత్రిత్వ శాఖలకి ఆయన సారథ్యం వహిస్తున్నారు. ఇన్ని చేసేటప్పుడు ఈ పిల్లల పట్ల బాధ్యతగా ఉండే, అంటే పైగా వీళ్ళిద్దరు కొంచెం పెద్ద కూడా అయ్యారు. అందుకని ఏంటంటే ఆయన దాకా వెళ్లే పని లేకోకుండా మీరున్నారు కాబట్టి, మీరు మీ దగ్గరే ఉంటున్నారు పిల్లలు కాబట్టి, మీ అవసరం ఉంది పిల్లలకి ఇంకా కొన్నాళ్ళు. ఇప్పుడు ఆధ్యాత్మికత అనేది ఏంటంటే మనకి జీవితంలో మానవ జీవితంలో అనేటప్పుడు ఇంకా తప్పదు, ఇంకా మానవ జీవితంలో ఒక్కొక్క దశ ఉంటది. ఇప్పుడు వానప్రస్థాశ్రమం అని చెప్పి 60 ఏళ్ల తర్వాత, అంటే గృహస్థాశ్రమం బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు వానప్రస్థాశ్రమానికి వెళతారు. అయితే అది ఒక జీవన గమనం. అయితే ఈమెకి అప్పుడే అంతటి విరక్తి గాని, లేకపోతే ఆ భావనలోకి ఈ కష్టాల వల్ల వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. అదే ఆమె ఇష్టపూర్వకంగా అన్ని బాగుండి నేను 100% సాటిస్ఫై అయిపోయాను జీవితంలో, నాకు ఈ ఐహిక సుఖాల పట్ల కావచ్చు, ఈ సౌకర్యాల పట్ల కావచ్చు, ఈ సామాజిక జీవనం పట్ల నాకేమీ పెద్ద మోహం లేదు అని ఆమె విత్డ్రా అయిపోవటం అది వేరు విషయం.